నమస్తే ట్రేడర్స్. మార్కెట్ సిపిఆర్ దగ్గర నుంచి పైనకి అయితే బౌన్స్ అయింది. కాకపోతే పైన ప్రీవియస్ డే క్లోజింగ్ ఉంది, చూసారా? క్లోజింగ్ దగ్గర అయితే రివర్సల్ అనేది అయ్యింది. అలాగే మనం కిందికి ట్రేడ్ తీసుకుందాం అనుకుంటే అక్కడ రౌండ్ నెంబర్ అవుతుంది 58,000 రౌండ్ నెంబర్. అందుకే వెయిట్ అయితే చేస్తున్నా. మనకు ఒక ప్రాపర్ సెటప్ అనేది కావాలి కదా. మనం ఇలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రెండు ఉన్నప్పుడు కొంచెం వెయిట్ చేయాలి. అది బ్రేక్ అన్న కావాలి, లేకపోతే ఒక మంచి పుల్ బ్యాక్ అన్న మనకు దొరకాలి. ఫైవ్ మినిట్స్ హై వచ్చేసి ప్రీవియస్ డే క్లోజింగ్, లో వచ్చేసి 57,963 అయితే లో అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తున్నా పుట్ సైడ్. రీజన్ వచ్చేసి చూసారు కదా, మనకి ఆ రౌండ్ నెంబర్ అనేది బ్రేక్ అవుతుంది. అలాగే సిపిఆర్ మిడిల్ పివట్ పాయింట్ అయితే బ్రేక్ అయ్యేలా కనిపిస్తుంది. ఓకే, వెయిట్ చేద్దాం కొంచెం. ఓకే, బ్రేక్ అయితే అయింది ఫ్రెండ్స్. ఎంట్రీ అయితే తీసుకున్నాను. రౌండ్ నెంబర్ బ్రేక్ అయింది, అలాగే సిపిఆర్ ఇట్లా బ్రేక్ అయింది, అందుకే ఎంట్రీ అయితే తీసుకున్నా. ఓకే, ఇప్పుడైతే ప్రాఫిట్లోనే ఉన్నాము. ఎస్ఎల్ ఇట్లా దీంట్లో చిన్నదే ఫ్రెండ్స్, ఇంత మనకి ఒక 15 పాయింట్స్ ఎస్ఎల్, అంతే, ఎక్కువ ఏం లేదు. ఓకే, 300 నడుస్తుంది ప్రాఫిట్. సెటప్స్ అవన్నీ చెప్తాను ఫ్రెండ్స్, కొంచెం టైం అనేది కావాలి. అంటే మనం ప్రాపర్గా మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్ అయిన తర్వాత సెటప్స్ చెప్తాను. ఇప్పుడే చెప్తే ఏమవుతా అంటే కొంచెం ఎర్లీ అయిపోతుంది అనమాట. మన ప్రీవియస్ మంత్ P&L అయితే నిన్ననైతే అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఓకే, 500 అయితే నడుస్తుంది. 5 మినిట్స్లో ఇట్లా బ్రేక్ అయింది ఫ్రెండ్స్. 600 నడుస్తుంది, బట్ ఎన్ని బ్రేక్ అయినా మనకు సంబంధం లేదు. మనం 700 వస్తేనే అయితే క్లోజ్ చేసేస్తాం. రిస్క్ తీసుకోదలుచుకోలే ఈరోజు. ఓకే, 700 రీచ్ అయింది, కానీ దాంట్లో సస్టైన్ అయితేనే నేను క్లోజ్ అనేది చేస్తాను. ఎందుకంటే మళ్ళా సస్టైన్ కాకుండా క్లోజ్ చేసామనుకోండి, మళ్ళీ మనకు 600 500 బుక్ అవుతుంది. ఓకే, 700 ఓకే సస్టైన్ అవుతుంది. ఓకే ఓకే 7 ఓకే కట్ అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఓకే, ఎగ్జాక్ట్ 700 అయితే బుక్ అయింది మనకి ప్రాఫిట్. ఓకే, గుడ్. 1:1 అయితే మనకి ప్రాఫిట్ అయితే వచ్చింది. దీంతో మన డే అయితే క్లోజ్ ఈరోజు. మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.